హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ బ్లోజమ్స్ యూనిట్ నెంబర్ 6 ద సీడ్ ఆఫ్ ట్రూత్ ఈ టాపిక్లో ఉన్నటువంటి ప్రీ రీడింగ్ యాక్టివిటీ, మీనింగ్స్, టెక్స్టువల్ వొకాబులరీ, గ్రామర్, రైటింగ్ టాస్క్ వీటికి సంబంధించినటువంటి వివరణ ఈరోజు మన వీడియోలో చూద్దాం. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అన్ని సబ్జెక్టుల వర్క్ బుక్స్, వాటి యొక్క వర్క్ షీట్స్కి సంబంధించినటువంటి వివరణ కోసము థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే టీచర్స్కి, స్టూడెంట్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా ఏ అప్డేట్ వచ్చినా సరే వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ద సీడ్ ఆఫ్ ట్రూత్ యూనిట్ నెంబర్ 6 టాపిక్లోకి వెళ్ళిపోదాం. ద సీడ్ ఆఫ్ ట్రూత్ ప్రీ రీడింగ్ యాక్టివిటీ కింద ఒక కాన్వర్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. రీడ్ ద కాన్వర్సేషన్ గివెన్ బిలో బిట్వీన్ రవి అండ్ మధు. రవికి మధుకు మధ్య. రవి: హే మధు, హౌ ఆర్ యూ? నువ్వు ఎలా ఉన్నావు? మధు చెప్తున్నాడు, ఐ ఆమ్ నాట్ ఫీలింగ్ గుడ్ విత్ ద పీపుల్ అరౌండ్ అస్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను, అంటే నాకు బాగా అనిపించట్లా. దానికి రవి ఏమంటున్నాడంటే, వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? మధు: పీపుల్ ఆర్ నాట్ హానెస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విచ్ ఈజ్ నాట్ గుడ్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హానెస్ట్ మీన్స్ నిజాయితీ, ఎక్కువ సమయాల్లో నిజాయితీగా ఉండట్లేదు, అది నాకు మంచిగా అనిపించట్లేదు అనేసరికి రవి: ఎస్ మధు, యు ఆర్ రైట్, నువ్వు అన్నది కరెక్టే. సమ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ లయింగ్. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎల్లప్పుడూ కూడా, కొంతమంది మనుషులు లయింగ్ మీన్స్ అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఐ ఫేస్డ్ మెనీ సిచ్యువేషన్స్. ఇట్లాంటి పరిస్థితులు నేను చాలా ఫేస్ చేశాను. దానికి మధు ఏమంటుందంటే, హానెస్టీ మీన్స్, అసలు నిజాయితీ అంటే ఏంటో తెలుసా? టు బీ ట్రూత్ఫుల్ ఫర్ ఏ పర్సన్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. ఒక మనిషికి సంబంధించి, అతనికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా ట్రూత్ఫుల్ అంటే నిజాయితీని కలిగి ఉండటం. నిజాయితీని కలిగి ఉండటం అంటే ఎప్పుడు కూడా అన్ని అబద్ధాలు చెప్పకుండా నిజాలే చెప్పడము. ఇట్ ఇన్వాల్వ్స్ నాట్ టు టెల్ లైస్ టు ఎనీబడి. ఇన్నిట్లో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అంటే, ఎప్పుడు కూడా ఎవరితో కూడా అబద్ధాలు చెప్పకూడదు. నెవర్ హర్ట్ ఎనీ వన్ త్రూ బ్యాడ్ హ్యాబిట్స్. మనకు ఉన్నటువంటి చెడ్డ అలవాట్ల ద్వారా ఎవరిని కూడా వాళ్ళకి గాయపరచకూడదు. యాక్టివిటీస్ ఆర్ బిహేవియర్ అంటే పనుల వల్ల కావచ్చు, మన ప్రవర్తన వల్ల కావచ్చు, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. అండ్ ఆనెస్ట్ పర్సన్, ఒక నిజాయితీ ఉన్న వ్యక్తి, నెవర్ ఎప్పటికీ కూడా నెవర్ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యాక్టివిటీస్ దట్ ఆర్ మోరల్లీ రాంగ్. సో నైతికంగా ఏవైతే తప్పు అని అందరూ అంటారో అలాంటి వాటిలో మంచి వాళ్ళు ఇప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వరు, చెయ్యరు. దానికి రవి అంటున్నాడు, ఎస్ మధు, యు ఆర్ రైట్, నువ్వు అన్నది సరైనదే. బట్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ ఇట్. కానీ ఎవరు కూడా వీటిని అర్థం చేసుకోవట్లేదు. దీన్ని బేస్ చేసుకొని రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సే వెదర్ దే ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అవి ట్రూనా ఫాల్సా ఒకసారి మెన్షన్ చేయండి అంటున్నారు. పుట్ ఏ టిక్ మార్క్, దానిపైన టిక్ చేయండి అంటున్నారు. ఫస్ట్ వన్, హానెస్టీ మీన్స్ టు బీ ట్రూత్ఫుల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. నిజాయితీ అంటే ఆ వ్యక్తి పట్ల అన్ని విషయాల్లో కూడా నిజాయితీని కలిగి ఉండటము. సో ఇది మనకి ట్రూ, కాబట్టి ఇది ట్రూ. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి, యాన్ హానెస్ట్ మ్యాన్ టెల్స్ లైస్. నిజాయితీ ఉన్న వ్యక్తి అబద్ధాలు చెప్తారంట. సో ఇది ఫాల్స్. నిజాయితీ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పరు. యాన్ హానెస్ట్ మ్యాన్ నెవర్ హర్ట్స్ ఎనీ వన్ విత్ హిస్ బిహేవియర్. నిజాయితీ ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా తన యొక్క బిహేవియర్ ద్వారా ఎదుటి వాళ్ళకి గాయపరచుడు. సో ఇది కూడా మనకి ట్రూ. నెక్స్ట్ తర్వాత, అండ్ హానెస్ట్ మ్యాన్ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మోరల్లీ రాంగ్ యాక్టివిటీస్. నిజాయితీ ఉన్న వ్యక్తి రాంగ్ యాక్టివిటీస్ అంటే చెడు కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవుతారు అంటున్నారు. సో ఇది ఫాల్స్, కాబట్టి ఫోర్త్ వన్ ఫాల్స్. ఈ విధంగా ట్రూ ఆర్ ఫాల్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత యాక్టివిటీ 2 వచ్చేసరికి కాంప్రిహెన్షన్. కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ బై చూసింగ్ కరెక్ట్ ఆప్షన్స్. లెసన్ బేస్ చేసుకుని కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. దానిలో ఫస్ట్ వన్, విద్యాధర వాస్ ఏ డాష్ కింగ్. అతను ఎలాంటి రాజు అంటే జస్ట్ అండ్ వైస్. నెక్స్ట్ ఎయిత్ వన్, ద కింగ్ హ్యాడ్ డాష్ చిల్డ్రన్. రాజుగారికి అసలు పిల్లలు లేరు, కాబట్టి నో, ఆప్షన్ బి, నో చిల్డ్రన్. పింగళాస్ ఫాదర్ వాస్ డాష్. పింగళా వాళ్ళ నాన్నగారు ఎలాంటి వ్యక్తి అంటే హీ వాజ్ ఏ పూర్ ఫార్మర్, పేద రైతు. సో ఆప్షన్ సి. తర్వాత వొకాబులరీ ఇచ్చారు మనకి ఇక్కడ. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అని చెప్పేసి, ద కింగ్ సెడ్ దిస్ బాయ్ ఈజ్ హానెస్ట్. ఐ ఆమ్ షూర్
హీ విల్ రూల్ దిస్ కింగ్డమ్. రాజుగారు చెప్పారు, ఈ పిల్లవాడు నిజాయితీపరుడు, ఖచ్చితంగా చెప్పగలను, ఇతను ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని చెప్పేసి. ద ఆపోజిట్ వర్డ్స్ ఫర్ ద అబోవ్ అండర్లైన్ వర్డ్స్ ఆర్ డిస్హానెస్ట్ అండ్ అన్ష్యూర్. పైన మనకి అండర్లైన్ అయితే పడలేదు, కానీ దీనిలో వచ్చేసరికి అండర్లైన్ వర్డ్స్ వచ్చేసరికి హానెస్ట్, షూర్. వీటికి ఆపోజిట్ వర్డ్స్, వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలు వచ్చేసరికి ఆనెస్ట్కి వచ్చేసరికి డిస్హానెస్ట్, నిజాయితీ లేకపోవటము. షూర్ అంటేనేమో ఖచ్చితంగా, అన్ష్యూర్. దే ఆర్ సింప్లీ ఫార్మ్డ్ బై ప్రీఫిక్సింగ్ డిస్ అండ్ యుఎన్. సో ఈ ఈ రెండిటికి కూడా ఆపోజిట్ వర్డ్స్ని ఫస్ట్ హానెస్ట్కి ఏమో డిఏఎస్ యాడ్ చేయడం ద్వారా దాన్ని ఏమో ఆపోజిట్ వర్డ్గాను, షూర్కి యుఎన్ యాడ్ చేయడం ద్వారా దాని ఆపోజిట్ వర్డ్గాను ఫ్రేమ్ చేయడం జరిగింది. అలా ఒక వర్డ్కి ముందు కొన్ని లెటర్స్ని యాడ్ చేయడం ద్వారా వాటిని మీనింగ్ఫుల్ వర్డ్స్గా కనుక మారిస్తే వాటిని దే ఆర్ కాల్డ్ యాజ్ ప్రీఫిక్సెస్ అని చెప్పేసి అంటాం. ప్రీ అంటే ముందు, ఫిక్స్ అంటే అమర్చేది అని అర్థం. యాక్టివిటీ 3, రైట్ ద ఆపోజిట్ వర్డ్స్ ఫర్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ యుఎన్, అన్ ఆర్ డిఎస్, డిస్. కింద సేమ్ మనకు అలాంటి కొన్ని వర్డ్స్ ఇచ్చారన్నమాట. వీటిలో అండర్లైన్ పడలేదు. దీంట్లో అండర్లైన్ వచ్చేసరికి హ్యాపీ, లైక్, లాక్, ఒబే, కైండ్. వీటికి అన్ కానీ డిఎస్, డిస్ కానీ ఉపయోగించి వాటిని ప్రిఫిక్స్లుగా మార్చి ఆపోజిట్ వర్డ్స్ ఫ్రేమ్ చేయండి అంటున్నాడు. రమేష్ ఈజ్ హ్యాపీ నవ్. రమేష్ ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు. సో సంతోషంగా లేడు అంటానికి అన్హ్యాపీ, కాబట్టి హ్యాపీకి ముందు యుఎన్ యాడ్ చేస్తే అన్హ్యాపీ. వీ లైక్ ఇట్, మాకు ఇది నచ్చింది. నచ్చలేదు అంటే డిజ్లైక్, లైక్ ముందు డిఎస్ యాడ్ చేస్తే డిజ్లైక్. నెక్స్ట్, ప్లీజ్ లాక్ ద డోర్. లాక్ అంటే తాళం వేయటము, దానికి యుఎన్ యాడ్ చేస్తే అన్లాక్. నెక్స్ట్, యూ ఒబే ద ఆర్డర్. ఒబే అంటే అంగీకరించడం, నథింగ్ బట్ యాక్సెప్ట్, దానికి డిఎస్ యాడ్ చేస్తే డిజొబే, అంగీకరించకపోవడము. నెక్స్ట్, షీ ఈజ్ వెరీ కైండ్ టు యానిమల్స్. జంతువుల పట్ల ఆమెకి చాలా జాలి దయ ఉంది. కైండ్కి యుఎన్ యాడ్ చేస్తే అన్కైండ్, మీన్స్ జాలి దయ లేకపోవడం అనమాట. ఈ విధంగా హ్యాపీ అన్హ్యాపీ, లైక్ డిజ్లైక్, లాక్ అన్లాక్, ఒబే డిజొబే, కైండ్ అన్కైండ్, ఈ విధంగా యుఎన్ డిఎస్ డిజ్ యాడ్ చేసి వాటిని ఆపోజిట్ వర్డ్స్కి మనం ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, లెర్న్ సమ్ మోర్ ఆపోజిట్ వర్డ్స్ బై ప్రిఫిక్సింగ్ ఐఎల్, ఐఎం, ఐఎన్. సో అట్లాంటివే కొన్ని మనకి ఐఎల్ యాడ్ చేయడం ద్వారా, ఐఎం యాడ్ చేయడం ద్వారా, ఐఎన్ ఇన్ యాడ్ చేయడం ద్వారా వాటిని మనం ఆపోజిట్ వర్డ్స్కి ఫ్రేమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, లీగల్, న్యాయ సంబంధమైనటువంటివి. ఐఎల్ యాడ్ చేస్తే ఇల్లీగల్, అన్యాయము. లిటరేట్, చదువుకున్న వాళ్ళు. ఐఎల్ యాడ్ చేస్తే ఇలిటరేట్, నిరక్షరాస్యుడు. లిజబుల్, కంటికి కనిపించేది. ఐఎల్ యాడ్ చేస్తే ఎలిజిబుల్, కనిపించదు. పొలైట్ అంటే మర్యాద, దానికి ఐఎం యాడ్ చేస్తే ఇంపొలైట్, మర్యాద లేకుండా ఉండటము. మోర్టల్, దానికి ఐఎం యాడ్ చేస్తే ఇమ్మోర్టల్, శాశ్వతము, అశాశ్వతము. మెచ్యూర్, పరిపక్వత చెందినటువంటి. ఐఎం యాడ్ చేస్తే ఇమ్మెచ్యూర్, ఏమీ తెలియనటువంటి. డైరెక్ట్, దానికి ఐఎన్ యాడ్ చేస్తే ఇండైరెక్ట్, డైరెక్ట్ అంటే ప్రత్యక్ష, ఇండైరెక్ట్ అంటే పరోక్ష. యాక్టివ్, చురుకైనటువంటి. ఐఎన్ యాడ్ చేస్తే ఇన్యాక్టివ్, చురుకుగా లేకపోవడం అంటే నథింగ్ బట్ డల్. కరెక్ట్, సరైనది. ఐఎన్ యాడ్ చేస్తే ఇన్కరెక్ట్, తప్పు అని అర్థం. ఈ విధంగా ఐఎల్, ఐఎమ్, ఐఇన్ వీటిని యాడ్ చేయడం ద్వారా వీటిని మనం ఆపోజిట్ వర్డ్స్గా మార్చవచ్చు. యాక్టివిటీ నెంబర్ 4 వచ్చేసరికి చూస్ ద అప్రాప్రియేట్ ఆపోజిట్ వర్డ్స్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్కి సేమ్ వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే వాక్యం కింద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఒకటి చూస్ చేసుకోండి అంటున్నారు. హెల్దీ అంటే ఆరోగ్యంగా ఉండటము, యుఎన్ యాడ్ చేస్తే అన్హెల్దీ. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. అపియర్ అంటే కంటికి కనిపించడము, కంటికి కనిపించకుండా మాయమైపోవడానికి డిజపియర్ అంటాము. డిఏఎస్ యాడ్ చేస్తే డిజపియర్. సో ఆప్షన్ బి సూటబుల్ ఆన్సర్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ వచ్చేసరికి మోర్టల్, దానికి ఐఎం యాడ్ చేస్తే ఇమ్మోర్టల్, మోర్టల్, ఇమ్మోర్టల్, శాశ్వతము, అశాశ్వతము. నెక్స్ట్ తర్వాత డైరెక్ట్, ప్రత్యక్ష, దానికి ఐఎన్ ఇన్ యాడ్ చేస్తే ఇండైరెక్ట్. సో ఆప్షన్ బి సూటబుల్ ఆన్సర్. తర్వాత లీగల్, న్యాయ సంబంధమైనటువంటి. ఐఎల్ యాడ్ చేస్తే ఇల్లీగల్, అన్యాయము, అవినీతి సంబంధమైన. సో ఆప్షన్ ఏ సూటబుల్ ఆన్సర్. ఈ విధంగా ఈ టాస్క్ కరెక్ట్ సూటబుల్ ఆన్సర్ మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ద్వారా కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత టెక్స్టువల్ గ్రామర్కి వెళ్ళిపోయేసరికి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ద స్టోరీ. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ ద స్టోరీ.
స్టోరీలోంచి తీసుకున్న ఒక సెంటెన్స్ ఇచ్చారు మనకి. ద కింగ్ సెడ్ ఐ విల్ డిస్ట్రిబ్యూట్ సీడ్స్ టు ఆల్ ద చిల్డ్రన్. పిల్లలందరికీ కూడా నేను సీడ్స్ విత్తనాలని డిస్ట్రిబ్యూట్ చేస్తాను అని చెప్పేసి. ద యాక్షన్ విల్ డిస్ట్రిబ్యూట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ ఎట్. ఇక్కడ ఉపయోగించబడినటువంటి విల్ డిస్ట్రిబ్యూట్ నేను పంచి పెడతాను అనేది ఇంకా పూర్తవనటువంటి పని, అంటే చేయబోతున్నటువంటి పని అర్థము. దట్ విల్ బిగైన్ అండ్ ఎండ్ ఇన్ ద ఫ్యూచర్. దాని అర్థం ఏంటంటే తొందరలో ప్రారంభమవుతుంది, రాబోయే భవిష్యత్తులో ముగిసిపోతుంది. నౌ లెట్స్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంకొన్ని ఇచ్చారు. ఐ షాల్ గో టు ఢిల్లీ నెక్స్ట్ వీక్. నేను వచ్చే వారం ఢిల్లీకి వెళ్తాను, అంటే ఇంకా వెళ్ళాల, భవిష్యత్తులో స్టార్ట్ అవుతుంది, ముగిసిపోతుంది. హీ విల్ కమ్ టు స్కూల్ టుమారో. రేపు అతను స్కూల్కి వస్తాడు, అంటే ఇంకా రాలా. ప్రణతి విల్ గెట్ ద ఫస్ట్ ర్యాంక్. ప్రణతి తప్పకుండా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటుంది, అంటే ఇంకా తెచ్చుకోలే. ఇవన్నీ కూడా నాట్ కంప్లీటెడ్ యాక్షన్ అనమాట. కంప్లీటెడ్ యాక్షన్స్ హ్యాపెండ్ ఇన్ ఫ్యూచర్. ఇన్ ఆల్ ద అబౌవ్ సెంటెన్సెస్ ద యాక్షన్స్ హ్యావ్ నాట్ యట్ టేకెన్ ప్లేస్. పైన ఉన్నటువంటి 3 సెంటెన్సుల్లో పని అనేది ఇంకా జరగలేదు. దే విల్ హ్యాపెన్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. అవి భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో జరగబోయేటటువంటి పనులు. ద వెబ్స్ షెల్ గో, విల్ కమ్, విల్ గెట్. వీటికి సెంటెన్స్లో ఉపయోగించినటువంటి షెల్ గో అనేది, విల్ కమ్ అనేది, విల్ గెట్ అనేది ఆర్ సెట్ టు బి ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇవి ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఆ వాక్యాలన్నీ కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నాయి అని అర్థం. షెల్లు, విల్లు ప్లస్ V1 ఫాము ఉంటే ఆ సెంటెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్, అంటే భవిష్యత్తులో జరగబోయే వాటిని తెలియజేస్తుంది అని అర్థము. ఇక్కడ యాక్టివిటీ 5 కింద కంప్లీట్ ద ఫాలోయింగ్ బ్లాంక్స్ బై చేంజింగ్ ద గివెన్ వెబ్ ఇంటూ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. బ్రాకెట్లో ఉన్నటువంటి వెబ్ ఉపయోగించుకుని వాటిని సింపుల్ ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తులో జరగబోయే వాటిగా మార్చండి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్, దినేష్ డాష్ బై ఏ కార్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ కొంటాడు, ఇంకా కొనలేదు కాబట్టి దినేష్ విల్ బై. సెకండ్ వన్, ఇట్ డాష్ రైన్ టుమారో. రేపు వర్షం పడవచ్చు, రేపు వర్షం పడుతుంది. ఇట్ విల్ రైన్. నెక్స్ట్, షీ డాష్ కాల్ యూ నెక్స్ట్ వీక్. తను వచ్చేవారు నేను పిలుస్తుంది. షీ విల్ కాల్ యూ. ధోని డాష్ మేక్ ఏ సెంచరీ ఇన్ టుమారోస్ క్రికెట్ మ్యాచ్. రేపు జరగబోయే మ్యాచ్లో ధోని సెంచరీ తెస్తాడు, ఇంకా చేయలే. ధోని విల్ మేక్ ఏ సెంచరీ. వి డాష్ గో టు చెన్నై నెక్స్ట్ మంత్. మేము వచ్చే నెల చెన్నై వెళ్తాము. వీ విల్ గో టు చెన్నై నెక్స్ట్ మంత్. ఈ విధంగా బ్రాకెట్లో ఉన్న V1 ముందు విల్, ముందున్నటువంటి సబ్జెక్ట్ని బట్టి, పర్సన్ని బట్టి విల్లు షల్ ఉపయోగించి వాటిని మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లోకి మార్చవచ్చు. యాక్టివిటీ నెంబర్ 6, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ ఆప్షన్స్ గివెన్ బిలో. సేమ్ అదే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని బేస్ చేసుకుని కింద కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వాటిని సూటబుల్ ఆన్సర్ని రాయండి అంటున్నారు. ఐ డాష్ పే ద ట్యాక్స్ టుమారో. నేను ట్యాక్స్ రేపు పే చేస్తాను. సో పెయిడ్ అంటేనేమో పాస్ట్ టెన్స్, పేస్ అనేమో ప్రెజెంట్ టెన్స్. ఐ షాల్ పే. సో ఆప్షన్ బి సూటబుల్ ఆన్సర్. గోపి డాష్ పాస్ ద ఎగ్జామినేషన్ నెక్స్ట్ ఇయర్. వచ్చే సంవత్సరం పాస్ అవుతాడు. సో విల్ పాస్. రమేష్ డాష్ గెట్ ద శాలరీ డే ఆఫ్టర్ టుమారో. ఎల్లుండి రమేష్కి శాలరీ వస్తుంది. సో రమేష్ విల్ గెట్. అశోక్ డాష్ రిసీవ్ ద పార్సిల్ టునైట్. ఈరోజు రాత్రికి అశోక్ ఆ పార్సిల్ అందుకుంటాడు. సో విల్ రిసీవ్. ఈ విధంగా విల్లు షెల్లు V1 ఫామ్ ఉపయోగించుకొని సెంటెన్స్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లోకి మార్చవచ్చు. కింద మనకు రైటింగ్ టాస్క్ ఇచ్చారు. యాక్టివిటీ నెంబర్ 7, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ సర్కిల్ ద పంక్చువేషన్ మార్క్స్ సచ్ యాజ్ ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ ఇన్ దమ్. కింద కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు లెసన్లోంచి తీసుకున్నవి. వీటిలో పంక్చువేషన్ మార్క్స్గా ఉపయోగించబడినటువంటి ఫుల్ స్టాప్స్ కావచ్చు, క్వశ్చన్ మార్క్స్ కావచ్చు, ఎక్కడ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని సర్కిల్ చేయండి అంటున్నారు. విద్యాధర వాస్ ద కింగ్ ఆఫ్ గాంధార. ఇక్కడ గాంధారాలో మనకి ఇక్కడ ఫుల్ స్టాప్ ఉపయోగించబడింది. నెక్స్ట్ తర్వాత, హూ వుడ్ టేక్ ఓవర్ ద కింగ్డమ్ ఆఫ్టర్ హిమ్. ఆయన తర్వాత రాజ్యాన్ని ఎవరు తీసుకుంటారు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉపయోగించబడింది. సో ఈ పార్ట్. వై డిడ్ యూ కమ్ విత్ అన్ ఎంప్టీ పాట్ మై చైల్డ్. ఇక్కడ చైల్డ్ తర్వాత క్వశ్చన్ మార్క్ ఉపయోగించబడింది. సో దాన్ని మనం సర్కిల్ చేయాలి. డిడ్ ఎవర్ సీడ్ నాట్ గ్రో ఇన్ టు ఏ ప్లాంట్. ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో దీన్ని సర్కిల్ చేయాలి. నెక్స్ట్, హీ విల్ రూల్ దిస్ కింగ్డమ్ జస్ట్లీ. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉపయోగించబడింది. దీన్ని మనం సర్కిల్ చేయాలి. ఈ విధంగా ఈ సెంటెన్స్లో ఇచ్చినటువంటి పంక్చువేషన్ మార్క్స్ ఫుల్ స్టాపు, నెక్స్ట్ అట్లా క్వశ్చన్ మార్క్ని మనం సర్కిల్ చేయొచ్చు.
ఆ యాక్టివిటీ 7 చేసిన తర్వాత వాట్ డిడ్ యూ అబ్జర్వ్, మీరు ఏం పరిశీలించారు అని చెప్పేసి అంటున్నారు. ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ఏ స్టేట్మెంట్ ఆర్ ఏ డిక్లరేషన్ దెర్ ఈజ్ ఏ ఫుల్ స్టాప్. ఏదైనా ఒక వాక్యం చివర కానీ లేదా ఒక స్టేట్మెంట్ ఒక డిక్లరేషన్ చివర ఫుల్ స్టాప్ ఉంది అనే విషయం మనం గమనించాము. అట్ ద ఎండ్ ఆఫ్ ఏ క్వశ్చన్, ఒక ప్రశ్న చివర దెర్ ఈజ్ ఏ క్వశ్చన్ మార్క్, దాని చివరిలో ప్రశ్నార్థకం గుర్తైనటువంటి క్వశ్చన్ మార్క్ ఉపయోగించామనే విషయం తెలిసింది. జనరల్లీ అన్ అసర్టివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ ఏ ఫుల్ స్టాప్. సాధారణంగా అసర్టివ్ సెంటెన్సెస్ అంటే స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా చివరిలో ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే అడిగి విచారించి సమాధానాలు తెలుసుకునేవి, వాటిని మనం ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటాము. అలాంటివి ఎప్పుడు కూడా దే ఆర్ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్, అవి మనకి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి అన్నమాట. రెడ్, బ్లూ, ఎల్లో ద కోర్ట్ యార్డ్ టర్న్డ్ ఇంటూ ఏ గార్డెన్. ఇక్కడ ఇది మనకి ఒక స్టేట్మెంట్, అసర్టివ్ సెంటెన్స్ కాబట్టి ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. యాజ్ ద కింగ్ గ్రూ ఓల్డ్ ఎవ్రీ వన్ గాట్ మోర్ అండ్ మోర్ వరీడ్. ఇది కూడా మనకి స్టేట్మెంట్, అసర్టివ్ సెంటెన్స్ కాబట్టి ఫుల్ స్టాప్. టు ఫైండ్ ఏ సక్సెసర్ ద కింగ్ థాట్ ఆఫ్ అన్ ఐడియా, ఫుల్ స్టాప్. ఇన్ ద అబోవ్ ఫస్ట్ సెంటెన్సెస్ టు సపరేట్ వర్డ్స్ లైక్ రెడ్, బ్లూ, ఎల్లో ఏ punctuation mark has been used, and in the second and third sentences to separate a clause punctuation mark has been used. This is called comma. అయితే ఇక్కడ ఈ 3 సెంటెన్స్లో మనకి ఇంకొక కొత్త పంక్చువేషన్ మార్క్ గురించి, కామా గురించి చెప్తున్నారు. అదేంటంటే ఫస్ట్ సెంటెన్స్లో రెడ్, బ్లూ, ఎల్లో ఒక 3 కలర్ని సపరేట్ చేసి చెప్పడం కోసము రెడ్ తర్వాత కామా, బ్లూ తర్వాత కామా ఉపయోగించబడింది. నెక్స్ట్ అట్లాగే సెకండ్ అండ్ థర్డ్ సెంటెన్స్లో వచ్చేసరికి టు సపరేట్ క్లాజెస్ ఏ పంక్చువేషన్ మార్క్స్ హ్యాస్ బీన్ యూజ్డ్. 2 భాగాలను సపరేట్ చేసి చెప్పడానికి. యాజ్ ద కింగ్ గ్రూ ఓల్డ్ ఎవ్రీ వన్ గాట్ మోర్ అండ్ మోర్ వరీడ్. సో ఈ క్లాజ్ని సపరేట్ చేసి చెప్పడానికి కామా. టు ఫైండ్ ఏ సక్సెసర్ వారసుడు ద కింగ్ థాట్ ఆఫ్ అన్ ఐడియా, ఈ పార్ట్ని సపరేట్ క్లాజ్గా చెప్పడం కోసము కామా ఉపయోగించబడింది. సో ఇట్లా వర్డ్స్ని సపరేట్ చేసి చెప్పడం కోసము లేదా సపరేట్ క్లాజెస్ని సెంటెన్స్లో ఐడెంటిఫై చేయడం కోసం ఉపయోగించే పంక్చువేషన్ మార్క్నే కామా అని చెప్పేసి అంటాము. ఏ కామా ఈజ్ దస్ యూజ్డ్ టు సపరేట్ వర్డ్స్, ఐడియాస్ అండ్ ఐటమ్స్. సో ఆ విధంగా కామా అనేది సెంటెన్స్లో వర్డ్స్ని సపరేట్ చేయడం కోసము, ఆలోచనలు, ఐటమ్స్ని సపరేట్ చేసి చెప్పడం కోసం మనం ఉపయోగించే పంక్చువేషన్ మార్కే కామా. యాక్టివిటీ 8 ఇచ్చారు మనకి. ప్లేస్ ద పంక్చువేషన్ మార్క్ కామా వేర్ ఎవర్ నెసెసరీ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కింద కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, వీటిలో కామా ఎక్కడెక్కడ అవసరమో అక్కడ కామా ఉంచండి అని చెప్పేసి అంటున్నారు. రామ్, రహీమ్ అండ్ రాబర్ట్ ఆర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో వీళ్ళని సపరేట్ చేసి చెప్పడం కోసము రామ్, రహీమ్ మరియు రాబర్ట్, కాబట్టి రామ్ తర్వాత రహీం తర్వాత కామా. విజయవాడ, వైజాగ్, విజయనగరం ఆర్ సమ్ ఫెమిలియర్ సిటీస్ ఇన్ ఏపీ. ఇక్కడ విజయవాడ కామా, వైజాగ్ కామా, విజయనగరం ఏపీలో తెలిసినటువంటి కొన్ని ఫేమస్ నగరాలు. గాంధీజీ కామా, నెహ్రూ కామా, పటేల్ అండ్ తిలక్ వర్ సమ్ ఆఫ్ అవర్ నేషనల్ లీడర్స్. ఈ రెండింటికి మధ్యలో అండ్ అనే కంజంక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు మనం సపరేట్ చేస్తాము. నెక్స్ట్ కాపర్ కామా, ఐరన్ కామా అండ్ బ్రాంజ్ ఆర్ సమ్ యూజ్ఫుల్ మెటల్స్. సో కాపర్ తర్వాత ఐరన్ తర్వాత కామా పెడతాము. ఈ విధంగా వీటిని సపరేట్ చేసి చెప్పడం కోసము సెంటెన్స్లో మనం పంక్చువేషన్ మార్క్ అనేటువంటి కామాను ఉపయోగించవచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ 9 వచ్చేసరికి సమ్ పంక్చువేషన్ మార్క్స్ ఆర్ రాంగ్లీ యూజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, రీప్లేస్ దెమ్ విత్ ఏ కామా. కింద 4 సెంటెన్స్లు ఇచ్చారు, వాటిలో కొన్ని పంక్చువేషన్ మార్క్స్ తప్పుగా ఉపయోగించడం జరిగింది. వాటిని రీప్లేస్ చేస్తూ అంటే కామా ద్వారా వాటిని రీప్లేస్ చేస్తూ మళ్ళీ రాయండి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ తర్వాత ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఉపయోగించారు. యాక్చువల్లీ అక్కడ రావాల్సింది కామా అనమాట. జాన్ కామా, శేఖర్ కామా అండ్ ముజీబ్ ఆర్ గుడ్ క్రికెటర్స్. అశోక్ ఇక్కడ కామా ఇవాళ మనకు ఫుల్ స్టాప్ ఉపయోగించారు, సో ఇక్కడ కామా. అశోక్, గోపి అండ్ మధు ఆర్ ప్లేయింగ్ క్రికెట్. నెక్స్ట్ తర్వాత క్రికెట్ తర్వాత ఇక్కడ మనకి ఆశ్చర్యార్థకం ఉపయోగించారు, అది కాదు మనం ఉపయోగించాల్సింది కామా. క్రికెట్, హాకీ అండ్ ఫుట్బాల్ ఆర్ అవుట్డోర్ గేమ్స్. తర్వాత చెస్ తర్వాత ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఉపయోగించారు, ఇక్కడ ఉపయోగించాల్సింది కామా. చెస్, క్యారమ్స్ అండ్ టేబుల్ టెన్నిస్ ఆర్ ఇండోర్ గేమ్స్. ఈ విధంగా రాంగ్గా ఉపయోగించినటువంటి పంక్చువేషన్ మార్క్ని తీసేసి కరెక్ట్ పంక్చువేషన్ మార్క్ అయినటువంటి కామాను ఉపయోగించవచ్చు.
అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పోస్టర్ కేర్ఫుల్లీ. కింద ఒక పోస్టర్ ఇచ్చారు. వెల్కమ్ టు జెమినీ సర్కస్. జెమినీ సర్కస్ సంబంధించినటువంటి పోస్టరు. అండ్ ఆస్టానిషింగ్ షో ఫర్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ. ఆస్టానిషింగ్ అంటే సర్ప్రైజ్. మీ కుటుంబం మొత్తం కూడా ఆశ్చర్యంగా చూడదగినటువంటి ఒక షో. ఇందులో ఏమేమి ఉండబోతున్నాయి కూడా చెప్తున్నారు మనకి. ఇంక్రెడిబుల్ మ్యాజిక్ షో. మ్యాజిక్ షో ఉందంటే అద్భుతమైనటువంటి అమేజింగ్ యాక్రోబోట్స్ ఇలాంటివి చేసేవి. గార్జియస్ ఎగ్జోటిక్ యానిమల్స్, రకరకాలైనటువంటి జంతువులు ఉన్నాయి ఇక్కడ కనబడుతుంది మనకి. ఎలిఫెంట్, ఫన్నీ క్లౌన్స్, అట్లాగే ఈ జోకర్స్ ఉన్నారనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఈ జెమినీ సర్కస్ బిట్వీన్ సెప్టెంబర్ 20 to 30, సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు. సర్కస్ టైమింగ్స్ వచ్చేసరికి డోర్స్ ఓపెన్ ఫ్రమ్ 7 PM, ప్రతిరోజు 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. వెన్యూ ప్రదేశం ఎక్కడంటే గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్, శ్రీకాకుళంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో. ఇంకా ఎంట్రీ టికెట్ ప్రవేశ రుసుము వచ్చేసరికి 50 ఫర్ ఎల్డర్స్, పెద్దవాళ్ళకి 50 రూపాయలు, 30 ఫర్ చిల్డ్రన్, చిన్నపిల్లలకు 30 రూపాయలు. దీన్ని బేస్ చేసుకుని ఈ పక్కన యాక్టివిటీ 10 అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అవి ఒకసారి చూద్దాం. యాక్టివిటీ 10. నౌ డిస్క్రైబ్ ద అబౌవ్ పోస్టర్ బై ఫిల్లింగ్ ద ఫాలోయింగ్ బ్లాంక్స్. ఫస్ట్ వన్, దిస్ పోస్టర్ ఈజ్ అబౌట్, దేని గురించి మనకి ఇచ్చారు అంటే అబౌట్ జెమినీ సర్కస్కి సంబంధించి. ఇట్ ఈజ్ అన్ డాష్ షో ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ, కుటుంబం మొత్తానికి కూడా చూడదగినటువంటి అండ్ ఆస్టానిషింగ్. వీ కెన్ సీ మ్యాజిక్ షో, అక్కడ ఏమేమి చూడొచ్చు అంటే మ్యాజిక్ షో చూడొచ్చు. తర్వాత మనకి మెన్షన్ చేశారు యాక్రోబోట్స్, ఎగ్జోటిక్ యానిమల్స్ ఇన్ ఇట్. అట్లాగే ఫన్నీ క్లోన్స్ వీళ్ళని కూడా చూడొచ్చు మనం. ద సర్కస్ విల్ బీ హియర్ ఫ్రమ్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే సెప్టెంబర్ 20 to సెప్టెంబర్ 30. ద సర్కస్ ఈజ్ రన్నింగ్ ఎట్ 7 PM, ప్రతిరోజు రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎంట్రీ టికెట్ ఎంత అంటే ఎంట్రీ టికెట్ ఈజ్ ₹50 ఫర్, ఇక్కడ ఒకటి మిస్ అయింది, ఇక్కడ వచ్చేసరికి 50 ఫర్ అడల్ట్స్ అండ్ 30 ఫర్ చిల్డ్రన్, చిన్నపిల్లలకి 30. లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ అని చెప్పేసి యాక్టివిటీ 11 ఒకటి ఇచ్చారు. రోల్ ప్లే ద ఫాలోయింగ్ కాన్వర్సేషన్. ఈ కాన్వర్సేషన్ని క్లాస్ రూమ్లో రోల్ ప్లే చేయించండి అంటున్నారు. డాడ్, ఇట్స్ సో క్లౌడీ, ఇట్ మే రైన్ సూన్, బాగా మబ్బుగా ఉంది, త్వరలో వర్షం పడవచ్చు. వేర్ ఈజ్ మధు ఎక్కడ? మామ్ అంటున్నారు. హీ వెంట్ టు కాలేజ్ టు టేక్ అన్ ఎగ్జామినేషన్, వాడు కాలేజీలో ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్కి వెళ్ళాడని. డాడ్, ఓకే, హౌ డిడ్ హీ ప్రిపేర్, అతను ఎలా ప్రిపేర్ అయ్యాడు? మామ్, ఎస్, హీ ప్రిపేర్డ్ వెరీ వెల్, వాడు బాగా ప్రిపేర్ అయ్యాడు. హీ మే గెట్ ఏ గుడ్ ర్యాంక్ దిస్ టైం, తప్పనిసరిగా వీడు ఈసారి గుడ్ ర్యాంక్ తెచ్చుకుంటాడు అని. ఇక్కడ మనం గమనించాల్సింది వచ్చేసరికి మే అనే వర్డ్స్ని మనం ఇక్కడ బాగా గమనించాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బై కనెక్టింగ్ ద గివెన్ వెర్బ్ ఇన్ ద బ్రాకెట్స్ విత్ మే అండ్ ప్రాక్టీస్ ద ఫాలోయింగ్ డైలాగ్స్. కింద కొన్ని డైలాగ్స్ ఇచ్చారు, వాటిని బ్రాకెట్లో ఇచ్చిన వెర్బ్స్కి మే యాడ్ చేయడం ద్వారా వాటిని ఫిల్ చేయండి అంటున్నారు. కృష్ణ, విల్ అజయ్ రీచ్ స్కూల్ ఆన్ టైం, ఈరోజు అజయ్ స్కూల్కి సరైన సమయానికి వస్తాడా? శిరీష, హీ వోకప్ ఎర్లీ టుడే, వాడు ఈరోజు పెందలకాడే లేచాడు, కాబట్టి హీ మే రీచ్ స్కూల్ ఆన్ టైం, కాబట్టి తను ఖచ్చితంగా సరైన సమయానికి రావచ్చు. మాధవి, విల్ చందన గెట్ ద ప్రైజ్ ఇన్ ద రేస్, చందన రేసులో ప్రైజ్ గెలుచుకోగలదా? రమేష్, షీ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్ ఇన్ ద రేస్, తను బాగా వేగంగా పరిగెడుతున్న పందెంలో. షీ మే గెట్ ద ప్రైజ్, తను ఖచ్చితంగా ప్రైజ్ గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. శేఖర్, విల్ రహీమ్ గెట్ గుడ్ మార్క్స్, రహీమ్కి మంచి మార్కులు వస్తాయా? ప్రణతి, ఎస్, హీ రోడ్ ద ఎగ్జామినేషన్ వెరీ వెల్, తను బాగా రాశాడు, కాబట్టి హీ మే పాస్ ఇన్ డిస్టింక్షన్, ఖచ్చితంగా తను డిస్టింక్షన్లో పాస్ అయ్యే అవకాశం ఉంది. మే మీన్స్ ఇట్ ఇండికేట్స్ పాసిబిలిటీ, జరిగే అవకాశం ఉంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం మే అనేవాడిని ఉపయోగిస్తాం. క్రిష్, హూ విల్ ప్రెజెంట్ ద స్పీచ్ ఆన్ ద స్టేజ్, ఈరోజు స్టేజ్ మీద ఉపన్యాసం ఎవరు ఇవ్వబోతున్నారు? దానికి జాన్. లతా ప్రాక్టీస్ ద స్పీచ్ ఫర్ మెనీ టైమ్స్, షీ మే ప్రెజెంట్ ఇట్ వెల్ ఆన్ ద స్టేజ్, తను లత స్పీచ్ బాగా ప్రిపేర్ అయింది చాలాసార్లు, కాబట్టి ఖచ్చితంగా స్టేజ్ మీద తను ఈ స్పీచ్ యొక్క ప్రజెంటేషన్ బాగా ఇవ్వగలదు అని చెప్పేసి. ఇది మనకి 4th క్లాస్ బ్లూజమ్స్ యూనిట్ నెంబర్ 6 అయినటువంటి ద సీడ్ ఆఫ్ ట్రూత్, ఈ టాపిక్లో ఉన్నటువంటి ప్రీ రీడింగ్ యాక్టివిటీ, టెక్స్టువల్ మీనింగ్స్, అట్లాగే టెక్స్టువల్ వొకాబులరీ, గ్రామర్, రైటింగ్ టాస్క్, వాటికి సంబంధించినటువంటి వివరణ. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి టాపిక్తో ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.
అప్పటి వరకు టేక్ కేర్. హ్యావ్ ఎ గుడ్ డే.